గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9502343369 మరియు 9550403369. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రెసెంట్ అప్డేట్ ఇవ్వమని చెప్పి అయితే చాలా మంది అడుగుతున్నారు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఆర్హెచ్ఎస్ వైపు ఏంటంటే మధ్యలో ఉన్న గటర్ లాంచింగ్ లో మిల్లీమీటర్ల స్థాయిలో అలైన్మెంట్ కొంచెం తేడా రావడంతో ఆ గటర్లన్నీ మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ 2 గటర్లను అయితే లాంచింగ్ చేశారు. ఇంకా ఎల్హెచ్ఎస్ వైపు ఏంటంటే క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన సగం వరకు కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా చాలా మంది ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ కి ఎలా కనెక్టివిటీ ఇస్తారని చెప్పి అయితే అడుగుతున్నారు. ప్రెసెంట్ ఆ కనెక్టివిటీ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపోజిట్ లోనే రోడ్డు వెడల్పు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయ్యి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ ఇక్కడ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ ఏంటి, అలాగే కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన స్టేటస్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 30 మేన ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ అంతా ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఆర్హెచ్ఎస్ వైపు ఏంటంటే అలైన్మెంట్ లో కొంచెం తేడా రావడంతో మొత్తం 4 గటర్లను అయితే పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ ఒక 2 గటర్ల లాంచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా 2 గటర్లు కూడా లాంచింగ్ చేసి దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసిన తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే కాంక్రీటింగ్ అయితే రెడీ చేస్తారు. 500 టన్నుల కెపాసిటీతో ఉన్న భారీ క్రేన్‌తో ఈ గటర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఎల్హెచ్ఎస్ వైపు చూడండి. ప్రెజెంట్ ఎల్హెచ్ఎస్ వైపు ఏంటంటే క్రాష్ బ్యారియర్‌లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సగం వరకు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మిగతా సగం వైపు ఏంటంటే ఇప్పుడిప్పుడే రీఎన్ఫోర్స్మెంట్ చేసి సైడ్ అంతా షట్టరింగ్ వేసే పనులైతే జరుగుతున్నాయి. అలాగే అంబట్మెంట్ వైపు కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి చూడండి 2 స్టీల్ బ్రిడ్జిలన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఎల్హెచ్ఎస్ వైపు అలాగే ఆర్హెచ్ఎస్ వైపు. ఈ 2 స్టీల్ బ్రిడ్జిలు వచ్చేసి దాదాపు 110 మీటర్ల ఎత్తుతో అయితే ఉంటాయి. ఒక్కొక్క స్టీల్ బ్రిడ్జ్ వెడల్పు వచ్చేసి 7 మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు. 2+2 లైన్స్ గా అయితే ఉంటుంది. ఇక్కడే అన్నమాట రీసెంట్ గా కాంక్రీటింగ్ అయితే వేశారు. ఇది అంబాట్మెంట్ 1, ఇది అంబాట్మెంట్ A1 అంటారు. ఇంకా అంబాట్మెంట్ A2 అయితే అటువైపు ఉంటుంది. అలాగే నేను ఈ వీడియోలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ కి ఎలా కనెక్టివిటీ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ప్రెసెంట్ ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు చూడండి. ఎల్హెచ్ఎస్ వైపు ఏంటంటే క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సగం వరకు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మిగతా సగం వైపు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ చేసి ఇప్పుడిప్పుడు ఏంటంటే షట్టరింగ్ అయితే వేస్తున్నారు. ఇంకా ఆర్హెచ్ఎస్ వైపు 2 గడ్డర్లను అయితే లాంచింగ్ చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వాళ్ళకి కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు అంబాట్మెంట్ A2 అయితే ఉంటుంది. ఇంకో 2 గడ్డర్లు కూడా రెడీగా అయితే ఉన్నాయి. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డిఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఎల్హెచ్ఎస్ వైపు క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి కదా. ఆ క్రాష్ బ్యారియర్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన అంటే బీసీ వేస్తారు. అంటే బిట్మెంట్ కాంక్రీట్ వేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ 2 బ్రిడ్జిలు ఎలా కనిపిస్తున్నాయో. అలాగే స్ట్రైట్ గా రోడ్డు కూడా ఇప్పుడిప్పుడే వెడల్పు చేసే పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ రోడ్డు వెడల్పు వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వైపు అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి చూడండి రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి ఓల్డ్ మద్రాస్ హైవే. అది ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు.
ఇప్పుడే ఇటువైపు ఉన్న గడ్డర్ లాంచింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఈ 2 స్టీల్ బ్రిడ్జిలు దాదాపు 70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఎలా కనెక్ట్ అవ్వచ్చో, ప్రెజెంట్ కనెక్టివిటీ వైపు ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయో కూడా నేను ఇక్కడ నుండి డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత చూడండి, నార్మల్‌గా అటువైపు ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు ఒక చిన్న రోడ్డు ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ వైపు ఏంటంటే రోడ్డు వెడల్పు చేసే పనులైతే చేస్తున్నారు. రైట్ సైడ్ వైపు మొత్తం గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ పెంచుకున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వచ్చేసి మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇటంతా రోడ్డు వెడల్పు చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి స్ట్రెయిట్‌గా ఇటొచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయిన తర్వాత కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ అవుతుంది. అది ఫేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఫేజ్ 3 ఏంటంటే మొత్తం ఎలివేటెడ్ కారిడార్‌తో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు చూడండి ఎలా కనెక్ట్ అవుతుందో. ఇలా లెఫ్ట్ సైడ్ వైపు కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ లైట్‌గా కర్వ్ అవుతుంది. ఇటువైపు కూడా ఏంటంటే గ్రావెల్ వేసుకొని రోడ్డుకి సంబంధించిన హైట్ పెంచుకోవడం ఇయన్నీ చేస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ కర్వ్ అవ్వంగానే స్టీల్ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది 293 మీటర్లతో అయితే ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. సివిల్ వర్క్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన కూడా గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి ఎండింగ్ పాయింట్ అన్నమాట ఇది. ఇక్కడ నుండే ఎండ్ అవుతుంది ఇది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి ఏంటంటే ఇది రైట్ సైడ్ వైపు కర్వ్ అయిన తర్వాత 243 మీటర్స్ రోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ బకింగ్‌హామ్ కెనాల్ పైన బ్రిడ్జ్ వచ్చి అక్కడి నుండి ఎలివేటెడ్ కారిడార్‌తో కనకదుర్గమ్మ వారధి దగ్గర కనెక్ట్ అవుతుంది ఈ ఫేజ్ 3 మొత్తం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 మొత్తం ఏంటంటే ఫేజ్ 3కి 2 వైపులా కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఒకటి నేషనల్ హైవే 16 ఇంకోటొచ్చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఓల్డ్ మద్రాస్ హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి గడ్డర్ లాంచింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాతే ఫేజ్ 2 అయితే కనెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ ఫేజ్ 2 వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఫేజ్ 2 లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక 450 మీటర్స్ తార్ రోడ్ ఏసే పనులైతే జరిగినాయి మధ్యలో బీఆర్‌టీ రోడ్‌కి. లెఫ్ట్ సైడ్ వైపు ఈ కరకట్ట రోడ్ కూడా మీరు చూడొచ్చు. ఈ కరకట్ట రోడ్డుకి ఆల్టర్‌నేట్ గానే ఇక్కడ బకింగ్‌హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ బకింగ్‌హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయ్యి ఈ స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ అయితే డైరెక్ట్‌గా సీడ్ యాక్సెస్ రోడ్ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతంలోకైతే వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన ఇప్పుడు డక్ షీట్ ఏర్పాటు చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇటువైపంతా అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాతే ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం ఉండవల్లి గ్రామం అయితే ఉంటుంది. ఫేజ్ 2 మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ ఫేజ్ 2లో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా ల్యాండ్ ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకుంటూ ఈ రోడ్డు నిర్మాణ పనులైతే చేస్తున్నారు. అటు నుండి వచ్చేటప్పుడు చూడండి ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుండే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఈ ఫేజ్ 3. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఏంటంటే రైట్ సైడ్ కర్వ్ అయితే మనం డైరెక్ట్‌గా ఎలివేటెడ్ కారిడార్ ద్వారా మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్న ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ కర్వ్ అయితే ఏంటంటే ప్రెజెంట్ బకింగ్‌హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌కి కనెక్ట్ అయ్యి ప్రకాశం బ్యారేజ్ అలాగే మన మంగళగిరి వైపు కానివ్వండి, ఉండవల్లి వైపు అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి బకింగ్‌హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అలాగే దాని ఆపోజిట్‌లో నిర్మిస్తున్న రోడ్డు వర్క్స్ ఇయన్నీ ఎలా కనిపిస్తున్నాయో. అలాగే ఇక్కడ కర్వింగ్ కూడా ఎలా కనిపిస్తుందో కూడా మీరు చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రకాశం బ్యారేజ్ విజయవాడ ప్రాంతం అయితే ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఉండవల్లి ఇంకా అటు నుండి తాడేపల్లి కానివ్వండి, మంగళగిరి సైడ్ అయితే వెళ్ళొచ్చు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి ఇదంతా ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.
ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.